నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ తెలిపారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణం అవుతున్నాయి. కొనకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ దాదాపు 60 సంవత్సరాల క్రితం సిద్దబాయి తండాలో శ్రీ బర్మా వెంకటేశ్వర స్వామి వారి జోగ్ ఫేర్ కార్యక్రమం బర్మా స్వామి భక్తుడు తులసి సాధు మహారాజు చేశారు. ఇప్పుడు ఆయన వారసుడు బిక్కు బావోజీ మళ్లీ ఇప్పుడు జోగ్ ఫేరీ కార్యక్రమం సిద్దబాయి తండాలో ఈ నెల 14న మొదలుపెట్టి సుమారు 14 రోజులు జోగ్ ఫేరీ సిద్దబాయి, కాసరాజుపల్లి సర్కిల్ తండా, గువ్వలగుట్ట, బుగతండ, వైజాగ్ కాలనీ, కొత్తపల్లి చింతల తండా, మరసపెంట గ్రామాల్లో పర్యటించి తమ కులదైవం వెలిసిన కాకిరాల బర్మా వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి కుల ఆచారం ప్రకారం 3 రోజులుగా బర్మా స్వామి ముత్యాలమ్మ దేవతలకి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి ముగింపు ఈ శనివారం సిద్దబాయి తండాలో జొన్నలు పంపిణీ కార్యక్రమంతో ముగుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వినుకొండ నియోజకవర్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. వినుకొండ పట్టణంలో తెల్లవారుజామున మొదలైన వర్షం నిరంతరాయంగా కురుస్తూ ఉండటంతో పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీలు మొత్తం వర్షం నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలైన డబ్బా స్తంభం సెంటర్, చిన్న మార్కెట్ సెంటర్, కోటనాల్సా బజారు, ఇసుకవాగు బజారు తదితర ప్రాంతాల్లో మోకాల లోతు నీటితో ఆయా ప్రాంతాలు నిండిపోయాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.